మాట రోజుకో రకంగా మాట్లాడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై మనసు పారేసుకున్నారు. పాకిస్తాన్ అయితే ట్రంప్ను ప్రసన్నం చేసుకోవటానికి ఏకంగా శాంతిదూత, స్నేహప్రదాత, దౌత్య నిర్మాత అంటూ తెగ పొగిడేస్తూ ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. నోబెల్ శాంతి బహుమతి మా పెద్దన్న ట్రంప్కే ఇవ్వాలని ప్రపోజల్ కూడా పెట్టేసింది పాక్. ఇంతకీ ట్రంప్ ఏ రకంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడవుతాడు అంటే మాత్రం తాను యుద్ధాన్ని ఆపేశానంటున్నాడు అమెరికా ప్రెసిడెంట్. ట్రంప్కు అంత సీన్ ఉందా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఓ నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేయండి. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇలాగే నోబెల్ శాంతి బహుమతి 2026కి ట్రంప్ పేరును ప్రతిపాదించింది పాక్. భారత్ పాక్ల మధ్య తానే యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ డంకా బజాయించి చెబుతున్నాడు. ఒక్క భారత్ పాక్ మధ్య కాదు, అటు యుక్రెయిన్ రష్యా, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా యుద్ధం ఆపే ప్రయత్నాలు చేస్తున్నానంటున్నారు ట్రంప్. ఇలా తాను కష్టపడి అన్ని దేశాల మధ్య యుద్ధం ఆపండయ్యా బాబు అని నెత్తి నోరు మొత్తుకుంటుంటే తనను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు గుర్తించరనే నిరాశను ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధాలే కాదు, కాంగో రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశారట ట్రంప్. హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా ఇది పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. త్వరలో ఇరు వర్గాలు ఒప్పంద పత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్ వస్తున్నాయన్నారు. అటు సెర్బియా, కొసావో మధ్య యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ శాంతి పురస్కారం లభించదేమోననే బాధ, ఆవేదన, నిరాశ, ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిపి వ్యక్తం చేశారు. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాక్పై ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావటంతో ట్రంప్ రంగంలోకి దిగి సర్ది చెప్పారని పాక్ అంటోంది. 2 దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేసిన ట్రంప్ నిజమైన శాంతి దూత అంటూ పాక్ ఆకాశానికెత్తేస్తోంది. ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రెసిడెంట్ కి ఇవ్వాలని పాక్ తరపున ప్రతిపాదించారు. ట్రంప్ ను బుట్టలో వేసుకునేందుకు పాక్ ఇలా పాకులాడుతోంది. అలా అన్నాడో లేదో వెంటనే మునీర్కు ట్రంప్ మంచి విందు కూడా ఇచ్చాడు. అయితే ఇదంతా ట్రంపే వెనకుండి చేయిస్తున్నాడని, తాను శాంతి నిర్మాతగా బ్రాండ్ వేయించుకునేందుకు ఉబలాట పడుతున్నాడనే అనుమానాలు ఉన్నాయి. మరి ఫ్రస్ట్రేషన్తో పూటకో మాట, రోజుకో పిడుగులాంటి నిర్ణయాలు తీసుకునే ట్రంప్ లాంటి వాళ్లకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందంటారా? ఏమో చూడాలి.